Hi students, welcome to Easy Chemistry by Harita. Today we discuss the topic dipole moment. It is in chemical bond. Dipole moment. Dipole moment. What is dipole moment? Dipole moment is the measure of polarity. It is the measure of polarity. What is polarity? It is the measure of polarity. Polarity అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ హస్బెండ్ అనేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సమ్ అమౌంట్ అనేది ఇంటికి తీసుకొచ్చి భార్యకి ఇస్తే ఆ వైఫ్ ఏం చేస్తారు, ఆ అమౌంట్ని జాగ్రత్తగా దాస్తారు. నెక్స్ట్ ఏమైనా అమౌంట్ అవసరమైతే ఏమడుగుతారు, ఇతను మళ్ళీ వైఫ్ని ఏమైనా కొంచెం డబ్బులు ఇవ్వు, ఇది ఖర్చులు పెట్టాలంటే ఆమె కొంచెం అమౌంట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు డామినేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? వైఫ్ చేతిలో ఉంటుంది. ఇంకొన్ని ఫ్యామిలీస్లో చూస్తే భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు తెస్తే ఇక్కడ భర్త ఆయన రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ అమౌంట్ని ఖర్చు పెట్టి తిరిగి భార్యను కొడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డామినేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? హస్బెండ్ చేతిలో ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన మ్యారేజ్ అనే రిలేషన్షిప్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో డామినేషన్ అనేది భార్య చేతిలో ఉంటే కొన్ని సందర్భాల్లో డామినేషన్ అనేది హస్బెండ్ చేతిలో ఉంటుంది. హ్యూమన్ రిలేషన్షిప్లో ఏమంటాము? డామినేషన్ అంటాము. కానీ యాటమ్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. హైడ్రోజన్ H2 మాలిక్యూల్ చూస్తే H2లో 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. 2 హైడ్రోజన్ యాటమ్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్ని కోవలెంట్ బాండ్ ద్వారా ఈ 2 షేర్ చేసుకొని కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ డామినేషన్ అనేది లేదు. ఈక్వల్గా 2 ఎలక్ట్రాన్స్ కూడా 2 కూడా షేర్ చేసుకుంటాయి. కాబట్టి ఇటువంటి మాలిక్యూల్ని ఏమంటామంటే నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హెచ్సిఎల్ చూస్తే హైడ్రోజన్ యాటమ్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. అలాగే క్లోరిన్ దగ్గర ఏమున్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోరిన్ ఏం చేస్తుంది? హైడ్రోజన్తో ఈ ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని ఒక బాండ్ని ఫామ్ చేసుకొని హెచ్సిఎల్ మాలిక్యూల్ ఫామ్ అవుతుందని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ హైడ్రోజన్ క్లోరిన్ని చూస్తే హైడ్రోజన్ క్లోరిన్లో క్లోరిన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపుకు లాక్కుంటుంది. దీన్ని ఏమంటాము? ఎలక్ట్రోనెగటివిటీ. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ద టెండెన్సీ ఆఫ్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని తన వైపుకు లాక్కుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? డామినేషన్ హ్యూమన్ బీయింగ్స్లో అయితే డామినేషన్ చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి? ఆటమ్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇక్కడ ఏమనాలి? ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఎలక్ట్రాన్ పెయిర్ని షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపుకు లాక్కుంటుంది. అప్పుడు ఏమవుతుంది? క్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇటువంటి మాలిక్యూల్ని ఏమంటామంటే పోలార్ మాలిక్యూల్స్ అంటారు. పోలార్ మాలిక్యూల్స్ అంటారు. 2 ఈక్వల్గా షేర్ చేసుకుని ఉంటే వాటిని ఏమంటాం? నాన్ పోలార్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ ఏంటి? ఎలక్ట్రోనెగటివిటీ వల్ల పొలారిటీ ఫామ్ అవుతుంది. దానివల్ల ఎలక్ట్రాన్ పేరు క్లోరిన్ వైపుకు కొంత లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది క్లోరిన్ వైపుకు మూవ్ అవుతుంది. దీనివల్ల క్లోరిన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తే
హైడ్రోజన్కి ఏమొస్తుంది, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్ని ఏమంటాము, డైపోల్ మూమెంట్. దీన్ని ఇప్పుడు డైపోల్ మూమెంట్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే యారో మార్క్తో ఇండికేట్ చేస్తారు. పాజిటివ్ ఇక్కడ ఏంటి ప్లస్ అని, ఇది ప్లస్ అంటే పాజిటివ్ అనమాట. పాజిటివ్ టు నెగిటివ్ వైపుకు డైపోల్ మూమెంట్ని చూపించాలి. డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే, డైపోల్ మూమెంట్ it is the product of magnitude of either of the charges and the distance between centers of the positive and negative charges. Positive and negative charges. Dipole moment ఏంటి, it is the product of magnitude of either of the charges and the distance between center of the positive and negative charges is called dipole moment. It is the product of magnitude of either of the charge and the distance between center of the positive and negative charges is called dipole moment. It is indicated with the letter mu. Mu is equal to Q into R. Q means either of the charge. R hydrogen మీద partial positive charge ఉంది, chlorine మీద partial negative charge ఉంది. Either of the charge and distance between center of the nucleus is called dipole moment. The product of magnitude of either of the charge and distance between center of the positive and negative charges is called dipole moment. Unit of dipole moment is equal to debye. 1 debye is equal to 3.3356 or 3.33 into 10 to the power of minus 30 coulomb meters. Charge ni మనం ఎందులో కొలుస్తాం, కూలుమ్స్లో కొలుస్తాం. అండ్ డిస్టెన్స్ మీటర్. 1 debye is equal to 3.33 into 10 to the power of minus 30 coulomb meters. Or 1 debye is equal to 1 into 10 to the power of minus 18 ESU. Electrostatic units అంటారు. It is a vector quantity. Dipole moment is vector quantity. It is a vector quantity. మనం ఫిజిక్స్లో చూస్తాం వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ రెండు కూడా ఉంటాయి. అటువంటి దాన్ని ఏమంటాము, వెక్టార్ క్వాంటిటీ అంటారు. దీన్ని మనం ఎలా చూపిస్తామని చెప్పాము, ఇండికేటెడ్ విత్ యారో మార్క్ అండ్ దిస్ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్. అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్ళేటట్టు మనం చూపించాలి. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. CO2 చూద్దాం ఫస్ట్. ఇన్ CO2 సెంట్రల్ యాటమ్ ఏంటి, కార్బన్. సెంట్రల్ యాటమ్ ఎప్పుడైనా ఏం చూడాలంటే లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నదైనా సెంట్రల్ యాటమ్ చూడాలి, లేదా లోయెస్ట్ నెంబర్ ఉన్న యాటమ్నైనా సెంట్రల్ యాటమ్గా మనము తీసుకోవాలి. ఇక్కడ ఏంటి ఉంది, లెస్ నెంబర్లో ఏముంది, కార్బన్ ఉంది. కార్బన్ తీసుకోండి. CO2 కార్బన్ వ్యాలెన్సీ ఎంత, 4. 1 2 3 4. ఆక్సిజన్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇప్పుడు కార్బన్ అనేది ఆక్సిజన్తో డబుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఈ కార్బన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ప్రకారము ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే డైపోల్ మూమెంటు కార్బన్ కన్నా ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఎలా చూపించాలి, ఇలా చూపించాలి. నెక్స్ట్ ఈ కార్బన్ ఆక్సిజన్ చూస్తే
కార్బన్ టు ఆక్సిజన్కి డైపోల్ మూమెంట్ చూపించాలి. దీస్ ఆర్ ఇన్ opposite direction and magnitude is same, so cancel each other. Net dipole moment mu is equal to 0. For symmetrical molecule, dipole moment is 0. If mu is equal to 0, the molecule is non-polar. దాన్ని ఏమంటాము? సిమెట్రికల్ మాలిక్యూల్. సిమెట్రికల్ మాలిక్యూల్. ఇఫ్ mu is not equal to 0, the molecule is polar molecule. mu is equal 0 polar molecule కి mu is equal 0 అయితే నాన్ పోలార్ మాలిక్యూల్. mu is not equal to 0 అయితే పోలార్ మాలిక్యూల్. అందులో కొంత పొలారిటీ ఉంటుందని దాని అర్థం. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. బెరీలియం క్లోరైడ్. ఇన్ BeCl2, బెరీలియం ఈజ్ సెంట్రల్ ఆటమ్. బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2. బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. 1s2 2s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2. అవి మనము లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసి చూపించాలి. ఇప్పుడు క్లోరిన్ దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఈ క్లోరిన్ దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుంది? బెరీలియం క్లోరిన్కి ఒక కోవలెంట్ బాండ్, ఇటు ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం సింపుల్గా రాయాలంటే బెరీలియం టు క్లోరిన్. ఇప్పుడు మనకి తెలుసు ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? క్లోరిన్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా చూపించాలి? డైపోల్ మూమెంట్ని ఇలా చూపించాలి. ఇప్పుడు ఏమవుతుంది? దీస్ ఆర్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, సో రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. నెట్ డైపోల్ మూమెంట్ mu is equal to 0. నెక్స్ట్ ఎగ్జాంపుల్. BF3. In BF3, central metal atom is boron. బోరాన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3. ఫ్లోరిన్. ఇక్కడొక ఫ్లోరిన్, ఇక్కడొక ఫ్లోరిన్. ఇప్పుడు బోరాన్కి ఫ్లోరిన్కి కంపేర్ చేస్తే ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఫ్లోరిన్ హ్యాస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ బోరాన్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక సిమెట్రికల్ మాలిక్యూల్. ఇలా చూస్తే ఇదొక సిమెట్రికల్ మాలిక్యూల్. ఇప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది? mu is equal to 0 అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం NH3 NF3 అండ్ NF3లో విచ్ హ్యాజ్ హైయెస్ట్ డైపోల్ మూమెంట్ చూద్దాం. ఇన్ NH3 central atom N and have 5 valence electrons. In NF3 central atom also nitrogen have 5 valence electrons. NH3 లో నైట్రోజన్ హైడ్రోజన్తో బాండ్స్ని కోవలెంట్ బాండ్స్ 3 ఫామ్ చేసుకుంటుంది. అలాగే NF3లో ఫ్లోరిన్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే నైట్రోజన్ హైడ్రోజన్లో దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది? నైట్రోజన్కి. అలాగే ఈ నైట్రోజన్ హైడ్రోజన్లో చూస్తే ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైపోల్ మూమెంట్ని పైకి చూపించాలి. ఎప్పుడు కూడా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ది డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. NF3లో చూస్తే నైట్రోజన్ ఫ్లోరిన్కి అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ యొక్క
ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి నైట్రోజన్ నుంచి ఫ్లోరిన్కి మనం డైపోల్ మూమెంట్ని చూపించాలి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. ఇప్పుడు అమోనియాలో ఇన్ అమోనియా ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఈజ్ నెట్ డైరెక్షన్ ఈజ్ ఓవరాల్ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఈజ్ టోటలీ అప్వర్డ్లో ఉంటుంది. కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇందులోకి వచ్చేసరికి ఎన్కి ఎఫ్కి డైపోల్ మూమెంట్ కిందకి చూపిస్తే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ది పైకి చూపిస్తుంది. కానీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నా కూడా కొంత డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఇది కూడా మ్యూజికల్ నాట్ ఈక్వల్ టు 0. కానీ దీని ఓవరాల్ డైరెక్షన్ డైపోల్ మూమెంట్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ టు NF3. ఇన్ NH3 డైపోల్ మూమెంట్ ఈజ్ వెరీ హై వెన్ కంపేర్డ్ టు NF3. సో NH3 dipole moment is high when compared to NF3 dipole moment. So NH3 has higher dipole moment than NF3. NH3 has higher dipole moment than NF3. Because in NF3, in NH3, because in NH3 the resultant moment of NH bonds adds up to the bond moment of lone pair of electrons. NH bond dipole moment అనేది లోన్ పేర్ డైపోల్ మూమెంట్కి యాడ్ చేయబడింది. బట్ ఇన్ NF3 the resultant dipole moment of the 3 nitrogen and fluorine bonds partially cancels the resultant moment of lone pair. ఇక్కడ పార్షియల్గా క్యాన్సిల్ చేసుకున్నాయి ఈచ్ అదర్. సో నెట్ డైపోల్ మూమెంట్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది? NH3కి ఎక్కువగా ఉంటుంది. NH3 డైపోల్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.47 డెబైస్ అయితే దీని మ్యూ ఎంత ఉంటుందంటే 0.24 డెబై ఉంటుంది. Some examples of non-polar molecules, that is also called symmetrical molecules. Examples of symmetrical molecules: symmetrical molecules having 0 dipole moment. So they are called polar molecules, non-polar molecules. They are called non-polar molecules. సిమెట్రికల్ మాలిక్యూల్స్కి డైపోల్ మూమెంట్ అనేది 0 ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటాము? నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ CO2, BF3, BCl3,
BeF2, BeCl2, CH4, CCl4, etc. Unsymmetrical molecules. Having dipole moment, some dipole moment. So they have some polarity. So these are called polar molecules. Example: H2O, SO2, CH3Cl, NH3, NF3, etc. I hope you understand. Thank you.